నమస్తే, వెల్కమ్ టు ESV న్యూస్. రామోజీరావు గారి పత్రిక, ఆ పత్రికలో నిన్నటి దినం హై స్కూల్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం వల్ల ఆ పిల్లలందరూ చెడిపోతారు. వాళ్ళంతా కూడా కోట్ల బొమ్మలు చూస్తూ ఉంటారు. అదేవిధంగా గేమ్స్ ఆడుతున్నారు. ఈ విధంగా అంతా చెడ్డ నడతల్లో ఉన్నారు అని ఒక న్యూస్ ఐటమ్ సైతం పబ్లిష్ చేయడం జరిగింది. ఈ విధంగా కోర్టుల బొమ్మలు చూసే వాళ్ళు ఒక SC, ST, BC హై స్కూల్ చదివే పిల్లలే కాదు, కొంతమంది MLAలు కూడా చూస్తూ ఉంటారు. ఇంకా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండి హైదరాబాదు లేదా ఇంకా పెద్ద పట్టణాల్లో చదివే పిల్లలు కూడా హై స్కూల్ పిల్లలు చూస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ లేని అభ్యంతరము ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో ఏదో 1-2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి మొత్తం రాష్ట్రమంతా చెడిపోతుంది. కాబట్టి ఆ పిల్లల మొత్తానికి ల్యాప్టాప్లు కానీ లేదా కంప్యూటర్లు కానీ ఏవి ఇవ్వకూడదు అని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య, అనాగరికమైన చర్య. ఇవాళ నాగరిక లోకంలో బతుకుతా ఉన్నాం. లేటెస్ట్ టెక్నాలజీ కూడా అందరికీ అంతా ఉంది. ఏ సమాజంలో కానీ లేదా ఏ హై స్కూల్లో కానీ లేదా ఏ కాలేజీల్లో కానీ ఎవరో కొంతమంది ఈ విధంగా చేస్తారని చెప్పి మొత్తం సమాజమే ఈ విధంగా ఉంది అని SC, ST, BC మైనారిటీ పిల్లల కోసము వాళ్ళు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో పోటీపడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాక దేశంలో కానీ విదేశాల్లో కానీ ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళకందరికీ ల్యాప్టాప్లు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫర్నిచరు, వాళ్ళకి కావాల్సిన గుడ్డలు, వాళ్ళకి మధ్యాహ్న భోజనము, మంచి అకామిడేషన్, కొత్తగా అదనపు గదులు కట్టించి ఈ విధంగా ఎడ్యుకేషన్ కోసం పాటుపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలా, పబ్లిక్లో ఆయన సులకం చేయాలా అని రాస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. అంతేకాకుండా చెడిపోయే వాళ్ళు ఎక్కడున్నా చెడిపోతారు. నీతిగా బతికి బాగా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళకు వేలాది మంది ఇవాళ ST, SC, BC మైనార్టీలో ఉన్నారు. కాబట్టి సమాజంలో ఏదో ఒకటి జరుగుతూ ఉందని చెప్పేసి మొత్తం సమాజమే విడిచిపెట్టాలా. సమాజానికే లేటెస్ట్ టెక్నాలజీ అందకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు. అదే రామోజీరావు మనవడు చదవాలా, పవన్ కళ్యాణ్ యొక్క పిల్లలు చదవాలా, లేదా చంద్రబాబు మనవడు దేవాంశ్ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదవాలా, వాళ్ళ మట్టుకే ఇంగ్లీష్ మీడియం చదవాలా, వాళ్ళ మట్టుకే ల్యాప్టాప్లు చూడాలా అనే ఆలోచన చాలా దుర్మార్గమైన చర్య. అంతేకాకుండా ST, SC, BC మైనార్టీలందరూ కూడా ఈ హయ్యర్ సొసైటీకి బానిసలుగా, వారికి పనివాళ్ళుగా తయారు చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఇది వేరే రకమైనటువంటి ఇది కాదు. ఇది పెత్తందారుల యొక్క కుట్ర. ఈ పెత్తందారులు ఎల్లప్పుడూ కూడా ఈ ప్రజల్ని అడుగుదొక్కి వారు పైకి రాకూడదు అనేటువంటి పురాతనమైనటువంటి సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తులు ఈ రామోజీరావు కానీ చంద్రబాబు కానీ. కాబట్టి ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది సమాజానికి.
సమాజం కూడా వీళ్ళ గురించి వీళ్ళ యొక్క మాటలు చెప్పే తీరు గురించి ఆలోచన చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని ఎంతో సంతోషంగా ఇవాళ స్వీకరిస్తున్నారు. ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళకు పోయేటువంటి పిల్లలు కూడా ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలకు వస్తూ ఉన్నారు. అందులో అమ్మఒడి పథకం పెట్టడం వల్ల ఈ బీద ప్రజానికమంతా కూడా ఇవాళ మా పిల్లలు చదివేయాలా అనే ఇంటోటిగా దాదాపు 95% ఇవాళ స్కూల్ పిల్లలు స్కూల్లోకి పోతూ ఉన్నారు. కాబట్టి మన సమాజం ముందుకు పోతుంటే వీళ్ళందరూ అడ్డంకి సృష్టించేటువంటి వాళ్ళందరినీ కూడా మనం దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని గురించి ప్రజలందరూ ఆలోచించే ఈ రామోజీరావు యొక్క రాతలు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి వార్తలు, ఏబిఎన్ యొక్క ఇవి వార్తలు, దీని గురించి పబ్లిక్ ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకొని మనకి వివిధ ప్రజానికానికి బడుగు బలహీన వర్గాల వారికి వైఎస్ జగన్ ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. మనం ఆయన కోసం పాటుపడాలా. మన సమాజం అభివృద్ధిలోకి వస్తుంది, మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు అని మనం చేసుకుంటున్నాం.